మగాడు వచ్చేస్తున్నాడు. వాడి మొహం చూస్తేనే మహాపాపం. అష్టదరిద్రాలు ఆ మొహం మీదే ఉంటాయి. దొంగ రాస్కెల్. వారిని అబ్బ కైలాసంగా కూతురు పుట్టినరోజుని దేశానికి స్వతంత్రం వచ్చినంత గొప్పగా చేస్తున్నావన్నమాట. ఏమిటి కొట్టబ్బావా, రావడం ఎంత ఆలస్యమా? పెళ్లి పందిరిలో పెట్రోమాక్స్ లైట్ వాడివి. నువ్వు లేకపోతే పార్టీకి వెళ్ళలేదు. నా మీద నీకున్న అభిమానం అట్టాడి. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రాధ, నేనే కూట పంకులు కొడుకుని చట్టిబాబుని. తీసుకో. థ్యాంక్ యూ. రాధ, నా బాధ, నా ప్రేమ గాథ, నా ఎదలో సోద నీకెలా చెప్పను? నోరుందిగా బావురు కప్పలా తెరిచి చెప్పు. మాట్లాడతాను. రాధా, నీ మీద నాకుండే ప్రేమలు మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చూపించగలను. మా నాన్న చర్మం గురించి చెప్పులు గురించి తెమ్మంటావా? చెప్పులు గురించి చర్మం గురించి తెమ్మంటావా? నీకెలా కావాలో చెప్పు, అలా చేస్తాను. ఇదంతా ఎందుకంటే అబ్బా నాకు సిగ్గేస్తోంది. కళ్ళు మూసుకొని చెబుతాను. రాధా, నేను కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, ఫోటో చూసినా నువ్వే, పరిగెత్తినా నువ్వే, నుంచున్నా నువ్వే, ఎక్కడ చూసినా నువ్వే నువ్వే నువ్వే. దీనంతటికి కారణం నువ్వంటే లవ్వే. పాపం, నువ్వంటే అతనికి పిచ్చి ప్రేమే. నువ్వు కూడా అతన్ని ప్రేమించొచ్చు కదే. నేను ప్రేమించాలనుకునేది పిచ్చివాణ్ణి, బెర్రివాణ్ణి కాదు, మగాణ్ణి. అంటే అతను మగాడు కాదంటావా? ఆడపిల్లల వెంటపడి సిల్లీగా సినిమా డైలాగులు చెప్పేవాడు మగాడు కాడు. అసలు నా దృష్టిలో మగాడంటే హీ మ్యాన్ లా ఉండాలి, సూపర్ మ్యాన్ లా ఉండాలి. ఖాళీలో ఉన్నాడు. అవును గురు, ఖాళీయే. ఏం చేద్దాం? ఏం చేయటువంటి వెనక్కి తిప్పు. ఎక్కడ కూడా ఉన్నాడేంటి? ఎందుకబ్బా ఖాళీగాడు. ఏంటంట? ఇప్పటికే ఆలస్యమైంది. లాగించే, ఏమైతే అయింది. నమస్కారం బాబు. సరుకు చేరిందనే కబురు కోసం ఆడు కాలుగాలిని పిల్లిలాగా ఎట్ట తిరుగుతున్నాడు చూడు. కాసేపట్లో సరుకు కాకెత్తుకుపోయిందని తెలుస్తుంది. అప్పుడు చూడాలి ముఖం. అయ్యారు ఫోన్. ఏమిటి, ఏమైంది? సరుకంతా ఏటి బాబా, ఫేస్ చూస్తుంటే తెగులు తగిన కోళ్ళగా అనిపిస్తుంది. బ్యాడ్ న్యూస్ ఏమని తెలిసిందే? చెప్పే ఓదార్తేస్తాను. నువ్వేం ఓదార్చక్కర్లేదురా, నీ సంగతి నువ్వు చూసుకో చాలు. చెప్పాస్ ఖాళీ బాబు, ఆ కైలాసం గారి సరుకుని కరిచేసి తీసుకురాగల మొగోడివి మొనగోడివి నువ్వేని అనుకున్నాను. అనుకున్నట్టు పని చేసుకొచ్చి నేను చూస్తుంటే నాకు కబుర్లు ఆపి క్యాష్ పడే. డ్యూటీ అయిపోయాక మాటలతో టైం వేస్ట్ చేయటం మన పద్ధతి కాదు. రే సంటి బాబు, కాళీబాబు డబ్బులు ఇచ్చి. ఇతన్నా ఖాళీ అన్నా మహాప్రసాదం. హరి, వస్తున్నానయ్యా. ఏంటన్నయ్యా? రేపే కాదు కాలేజ్ ఫీజు కట్టాలి. అవును. ఇది ఉంచు. ఇంతెందుకన్నయ్యా? ఏవో పుస్తకాలు కొనాలి నాకు కదరా, కొనుక్కో. ఏం తాత, ఎలా ఉన్నావు? నీ దయ వల్ల బాగానే ఉన్నా బాబు. అవును, నీ మనవరాన్ని పంపించాలన్నావు కదూ కాపురానికి. మన విషయం మాట్లాడమే. అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడు మాకున్నప్పుడు నేనేం వద్దు వద్దు, పొగడ్తవద్దు, పాడైపోతాను. ఇది ఉంచుకో. మామా వచ్చేసా. నిన్న మధ్యాహ్నం అనగా వెళ్ళినాడు. తిండి తిప్పలు ఎక్కడా ఇప్పటిదాకా ఎక్కడెక్కడ తిరుగుతున్నావురా? మా అమ్మ, ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక చెడ్డాడు అంటారు కదా, అందుకే చెడిపోకూడదని తెగ తిరిగేస్తున్నాను.
కబుర్లు మాత్రం బాగా నేర్చావు. నువ్వేమైపోయావో ఎలా ఉన్నావో నీకోసం ఏడ్చా ముసలిది ఇక్కడ ఉందని అసలు నీకు గుర్తుందా అంట. బామ్మ ఆ, వచ్చేసాను కదే. ఇప్పుడు కోడి కూరసి పెడతావో చేపల పులుసు పెడతావో నీ ఇష్టం పెట్టి ఎలాగే చేస్తాను. ఉండు ఉండు, ఇలా కాదు, నీకు పెళ్లి చేస్తగా నువ్వు దారికి రావు. మళ్ళీ పెళ్లి కూడా వెత్తింది. రేయ్ కోటప్ప, ఆఫ్టర్ ఆల్ కిరాయి రౌడీ గారి చేత నన్ను దెబ్బ కొట్టిస్తావు కదరా, చూస్తాను రా నీ అంతూ ఆ ఖాళీగాడంతూ కూడా చూస్తాను. ఒరే 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 ఒరే, ఇసురేసిన కోసం కాయించలేవు, ఎడవ డాన్స్ నువ్వును. లేకరా, ఆడి ఏడకెలక తిండి తింటావు, కనీసం నిద్రనే పనిరా. పోనీ రాయ్ వెళ్ళిపోండి రా, నా నిద్ర వస్తుంది. పోండి పోనీ పోనీ, వెళ్ళు. పోనీ. నువ్వు పడుకో అయ్యా, పడుకో. నాకు సిగరెట్ 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 అమ్మ నా కోడ, సిగరెట్ అంత లేవు నీకు సిగరెట్ రా కోట్. కానీ మా కైలాసం అయ్య గారు నిన్ను అర్జెంట్ గా రమ్మన్నారు. ఈ వేళకు నా డ్యూటీ టైం అయిపోయింది. రేపు ఉదయం 8:30కు వస్తానని చెప్పు. నువ్వు మర్యాదగా బయలుదేరకపోతే మా అయ్యగారి కోపం వస్తుంది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మా లంగోట గాడికి కోపం వస్తుంది. అవును కోపం వచ్చేసింది. వచ్చిందా? ఇంకా ఆలస్యం ఎందుకురా కానీ. చాలా నేను కూడా లేచి రావాలా? అబ్బాబే మీరెందుకు లేవటం? పడుకోండి పడుకోండి. పొద్దున్న 8:30 కాకపోతే 9:00 కదండి. రే పదండ్రా, పదండి వెళ్దాం. సార్ కాళీగడ చూస్తున్నాడు. రాని గుడ్ మార్నింగ్. ఏంటి గురు కబురెట్టావు? ఎవరిదైనా కాల్ తీయాలా, చెయ్యి తీయాలా, నోరు ముయ్యాలా, లేక సరాసరి పైకే పంపాలా? నువ్వు సెలవిచ్చినట్టు చెయ్యి తీయడానికి, కాలు తీయడానికి, నోరు మూయడానికి, పైకి పంపడానికి నా దగ్గర చాలా మంది మనుషులు ఉన్నారు.